ఆగు బ్రో, ఇది నీకోసమే. ఇతరులతో కంపేర్ చేసుకున్న నీ జీవితాన్ని ఎందుకు బ్రో నాశనం చేసుకుంటున్నావు? నమస్కారం. ఈరోజు మనం ఎంతో వేగంగా పరిగెడుతున్నాం, కానీ అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం అనే ఒక గొప్ప విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనలో చాలామంది ఓటమి అంటే ఫెయిల్యూర్ని అంటేనే చాలా భయపడతారు. కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, ఇంకొక కొత్త దారిని వెతుక్కోవడం. గెలుపు మనకి కాన్ఫిడెంట్ ఇస్తే, ఓటమి మనకు ఎక్స్పీరియన్స్ని అంటే ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇది అందరూ చెప్పేదే, కానీ నా వర్షన్లో నేను చెప్తున్నా. ఇష్టమైతే వినండి. కంపారిజన్ వద్దు. పక్కవాడి లైఫ్తో మన లైఫ్ని కంపేర్ చేసుకోవటం కరెక్ట్ కాదు. వాడి చాప్టర్ 10 ఉంటుంది, మన చాప్టర్ వచ్చేసి 1 ఉంటుంది. మనం వాడితో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాధ మిగులుతుంది. నెంబర్ 2, ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోండి. ఏంటంటే, గతాన్ని తలుచుకొని బాధపడటం లేదా ఫ్యూచర్ గురించి కంగారు పడుతూ బ్రతకటం, ఈ రెండింటి వలన ఇవాల్టి రోజుని మిస్ అవ్వడం ఇది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ప్రజెంట్లో బ్రతకండి. నెంబర్ 3, సెల్ఫ్ లవ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. మనం లోకం మొత్తాన్ని ప్రేమించే ముందు మనల్ని మనం ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇచ్చుకోవాలి. అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరు తమ లైఫ్లో ఏదో ఒక లైఫ్ లెసన్ నేర్చుకొని ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మీ లైఫ్లో మీరు నేర్చుకున్న ఒక గొప్ప లైఫ్ లెసన్ ఏంటో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.